మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ అడగొచ్చండి. ఈ పేరెంట్స్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ మెయింటెనెన్స్ అడగొచ్చు. దేనికి మెయింటెనెన్స్ అడగొచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మెడికల్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్కి అడగొచ్చు, ఫుడ్కి అడగొచ్చు, షెల్టర్కి అడగొచ్చు, వాళ్ళ వెల్ బీయింగ్కి అడగొచ్చు. మీకు ఇంకొక ప్రశ్న ఉత్పన్నం అవ్వచ్చు, ఏంటి ఎంత ఎంత ఇవ్వాలి మెయింటెనెన్స్ అనేది. యాక్చువల్లీ అసలు ఎంత ఇవ్వాలి అనే దానికి మనం మాట్లాడుకునే ముందుగా వాళ్ళ అర్హతలు మనం చూసినట్టయితే ఉండాలంటారు, ఇలాంటి అర్హతలు ఉంటే మెయింటెనెన్స్ ఇవ్వాలని వాళ్ళు అడగాలి. ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి అంటే అండి, ఇప్పుడు పేరెంట్స్కి అయితేనేమో వాళ్ళకంటూ వాళ్ళకేమి సంపాదన లేకుండా ఉండాలి. వాళ్ళు తమని తాము పోషించుకోలేని పరిస్థితిలో ఉండాలి. లెట్సే తండ్రికి పెన్షన్ వస్తుంది అనుకోండి, లేకపోతే వాళ్ళు పనులు చేస్తున్నారు, లేదంటే వాళ్ళకు ప్రాపర్టీ ఉంది, ఏదన్నా వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ ఉంది, వాళ్ళని వాళ్ళు పోషించుకునే పరిస్థితిలో ఉన్నారు అన్నప్పుడు ఆబ్వియస్గా ఇట్స్ నాట్ జస్టిఫైడ్ కదా, రైట్? వాళ్ళకి పోషించుకునే పరిస్థితి ఉంది అన్నప్పుడు అడగటానికి వీల్లేదు. పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సీనియర్ సిటిజన్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంటుంది. ఓకే, ఇందాక చెప్తున్నారు మీరు, అంటే ఎంత ఇవ్వాలి ఏంటి అని చెప్పి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయంటారు? 2007లో ఈ యాక్ట్ చేసినప్పుడు ఏంటంటే అండి, మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి. మెయింటెనెన్స్ నేను చెప్పిన వాళ్ళ వెల్ బీయింగ్ కోసం ఇవ్వాలి. నేను చెప్పిన ఫుడ్, క్లోదింగ్, మెడికల్ ఫెసిలిటీస్ వీటన్నిటికీ ఇవ్వాలి. ఎంత ఇవ్వచ్చు అని అంటే అప్పుడు క్లియర్గా ఏం పెట్టారంటే అప్ టు 10,000, 10,000 కంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పొద్దు. 10,000 మ్యాక్సిమం మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పారు 2007 యాక్ట్లో. కాలక్రమేణా అందులో మార్పు. మ్యాక్స్ 10,000 అంటే వాళ్ళు 1,000-2,000 కూడా ఇవ్వచ్చు అంటారా? అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని బట్టి. అంటే అసలు 10,000 కంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఇవ్వమని ఏ ట్రైబ్యునల్ కూడా ఆర్డర్ చేయొద్దు అని ఉంటుంది 2007 యాక్ట్లో. అంటే ఎంతైనా ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ పరిస్థితుల్ని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి, వాళ్ళ స్తోమతని బట్టి 1,000-2,000 అనేది. తర్వాత 2019లో 23 నేను చెప్పాను కదా, అప్పటి నుంచి లాకి మార్పులు చేస్తూ వచ్చారు అని. ఆ మార్పుల్లో క్లియర్గా చెప్పింది ఏమిటి అని అంటే 22లో ఒకటైంది, 23లో ఒకటైంది. అమెండ్మెంట్లో చెప్పింది ఏంటి అని అంటే ఈ మ్యాక్సిమం లిమిట్ అనేది తీసేశారండి. ఈ 10,000 లిమిట్ అనేది లేదు. ఇప్పుడు కోట్లల్లో సంపాదన ఉంటుంది, 10,000 కంటే ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పటము ఈజ్ అప్సైడ్ కదా, ఇట్స్ అప్సైడ్. కాబట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ సంపాదనని బట్టి ఎంతైనా ఇవ్వచ్చు. అది కోర్టు వాళ్ళ పేరెంట్స్ యొక్క అవసరాలను బట్టి, ఈయన ఇచ్చే స్తోమతని బట్టి రెండు కలిపి డిసైడ్ చేయొచ్చు అనేది కొత్త అమెండ్మెంట్లో ఏర్పాటు చేశారు.